హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 7th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో ఫూబేకి వ్యాంగ్షేలో మోమో కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం, తను మోమో అనుకొని ఫూపే వాన్షేని కిస్ చేయబోతాడు. దాంతో వాన్షే తనని ఆపుతూ నువ్వు మందు ఎక్కువైపోయింది నీకు, ఆగు అని చెప్తూ ఉంటుందన్నమాట. అంతలో అప్పుడే పక్కకి వెళ్ళిన గూయి అలాగే మోమో అక్కడికి వస్తారు. అది చూసి మోమో హట్ అయ్యి తన చేతిలో ఉండే గ్లాస్ జారు కింద పడి పగులుతుంది. ఆ సౌండ్తో ఫూపే స్పృహలోకి వస్తాడు. దాంతో ఫూపే అలాగే వాన్షే ఆ సిచ్యువేషన్ని మోమోకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తారు. కానీ మోమో వినకుండా చాలా లేట్ అయింది, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో వాన్షే అక్కడి నుంచి ఫూపేని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మోమో అప్సెట్ అవుతుందన్నమాట. తర్వాత కాసేపటికి తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటుంది. దాంతో గూమి ఆపుతాడు. ఆగు, నువ్వు నా రూమ్ని క్లీన్ చేయకుండానే వెళ్తున్నావు అని అంటాడు. ఏం క్లీన్ చేయాలి అంటే తన స్టిక్కర్స్ అవన్నీ అతికించి ఉంటుంది కదా, అవి చూపిస్తాడనమాట. దాంతో ఆ స్టిక్కర్స్ అన్నీ కొంచెం క్లీన్ చేసి ఇంకా వెళ్తాను నేను అంటుంది. కానీ లేదు, నువ్వు వాష్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు అని చెప్తాడు. దాంతో తను ట్రై చేస్తుంది వాష్రూమ్ క్లీన్ చేయడానికి. కానీ మళ్ళీ ఫుపే గురించే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ క్లీన్ చేయలేకపోతుంది. పర్లేదులే, నేను వేరే వాళ్ళ చేత క్లీన్ చేయించుకుంటాను అని చెప్తాడు. దాంతో మోమో మళ్ళీ వెళ్తాను అంటే గూయి వద్దు, నేను రేపు బయటకు వెళ్తున్నాను, అందుకని నువ్వు ఉండి పనులు వస్తారు కదా వాళ్ళ చేత క్లీన్ చేయించు అని చెప్తాడు. దాంతో మోమో ఆ రోజు అక్కడే ఉంటుంది. తర్వాత లివింగ్ రూమ్లో ఇద్దరు కూర్చోంటారు. ఒకరినొకరు చూసుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ ఒకేసారి చూసుకున్నప్పుడు మాత్రం మొహాలు తిప్పేసుకుంటారు. తర్వాత మోమో అంటుంది, నేను నూడిల్స్ వండుతాను అని చెప్పి అక్కడ నూడిల్స్ కోసం చూస్తుంది. అక్కడ నూడిల్స్ కనిపించవు. నూడిల్స్ లేవు అని మోమో అంటుందన్నమాట గూమితో. గూమి అంటాడు, లేవు, అవును మర్చిపోయాను, నేను తినేసాను అంటారు. తర్వాత సరే ఉండు, నేను తీసుకొస్తానని గూమి వెళ్ళబోతుంటే మోమో కూడా నేను వస్తానుండు అని చెప్పి ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడ గ్రాసరీస్ షాపింగ్ చేస్తూ అలాగే రోబోట్ని కూడా కొనడానికి ట్రై చేస్తాడు గూమయ్యే. దాంతో మోమో వద్దు, ఎందుకు వేస్ట్ ఖర్చు అంటుంది. లేదు నాకు అవసరం అంటారు. అలాగే సేల్స్ పర్సన్ కూడా అవన్నీ వాటి బెనిఫిట్స్ అన్నీ చెప్పడంతో గూమయ్య ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. అయితే దీని డబ్బులు నువ్వే కట్టుకో అని మోమో దాంతో ఆ సేల్ చేసే ఆవిడ, మీ వైఫ్కి ఇది నచ్చట్లేదు సార్, నేను కన్విన్స్ చేస్తానని చెప్పి మీ హస్బెండ్ చాయిస్ 100% కరెక్ట్ అని ఏదో చెప్తూ ఉంటుంది. దాంతో మోమో అంటుంది, మేమిద్దరం కపుల్ కాదు, తన నా హస్బెండ్ కాదు అని. అయితే ఎందుకు తన మీద నువ్వు అంత కేర్ చూపిస్తున్నావు, తన డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటే నీకెందుకు అని అన్నట్టు అంటుందన్నమాట. తర్వాత మోమో సరే అయితే నీ ఇష్టం అంటుంది. దాంతో గూమి నేను కొనుక్కుంటున్నానని చెప్పి దాన్ని తీసుకుంటాడు. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్లో ఉండే అమ్మాయి, మీది 190 టోటల్ అయింది, ఇంకో 10 రూపీస్ అయితే 200 అవుతుంది, 200 చేస్తే ఒక బ్యాగ్ ఫ్రీ ఉంది అని చెప్తుందనమాట. దాంతో మోమో అంటుంది, మేము ఎలక్ట్రానిక్ ఒకటి వస్తువు కూడా కొన్నాము, చూడండి బిల్ ఎక్కువే అయింది అని. దాంతో అమ్మాయి అంటుంది, ఎలక్ట్రానిక్స్ మీద ఇది ఉండదు మ్యామ్, జస్ట్ నార్మల్ గ్రాసరీ మీదే అంటుంది. దాంతో మోమో చూయింగ్ గమ్ ఒక ప్యాకెట్ తీసుకుంటుంది. తర్వాత బిల్లింగ్ అయిపోయాక ఇంటికి వస్తారు. ఇక్కడ గూయి రోబోట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దాంట్లో చదువుతూ ఉంటాడు. ఇక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ చూస్తూ వాళ్ళు చూయింగం కొని ఉంటారు కదా, అది తీసి నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. అది చూయింగం కాదనమాట. దాంతో దాన్ని మోమో రాకముందే బ్యాగ్లో పెట్టేస్తాడు. తర్వాత మోమో వెళ్ళి నిద్రపోవడానికి ట్రై చేస్తుంది, కానీ తనకి నిద్ర రాదు. ఇంకోవైపు భూమికి కూడా నిద్ర పట్టక ఏదో బుక్ చదువుకుంటూ ఉంటాడు. తర్వాత మార్నింగ్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ లివింగ్ రూమ్లో ఉంటారు. మోమో అంటుంది, ప్లంబర్ ఎప్పుడు వస్తాడు బాత్రూమ్ క్లీన్ చేయడానికి, అలాగే బాత్రూంలో పనులు కూడా చేయడానికి అని అడుగుతుంది. దాంతో భూమి అంటాడు, తొందరలోనే వస్తాడు అని. నీకు పని ఉంది, తొందరగా వెళ్ళిపోతాను అన్నావు కదా, వెళ్ళలేదా నువ్వు అని అడుగుతుంది మోమో గూమిని. ఇంకాసేపు అయ్యాక వెళ్తాను నేను అని గూమి అంటాడనమాట. గూమి మోమోని అంటాడు, నువ్వు హాస్టల్కి వెళ్తావా ఇది అయిపోయాక అని. అవును, హాస్టల్కి వెళ్ళిపోతాను నేను అని చెప్తుంది. ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా నువ్వు అని గూమి అంటాడు. దాంతో మోమో అంటుంది, ఎందుకు నేను ఇక్కడ ఉండాలి అని. నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ ఇక్కడికి చాలా బాగా దగ్గర, నీకు వాకబుల్ డిస్టెన్సే, నువ్వు వెళ్ళిపోయి ఈజీగా వచ్చేయచ్చు అని అంటాడనమాట. దాంతో మోమో అంటుంది, ఆ జాబ్ నాకు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు అని అంటాడు. నువ్వు ఇక్కడైతే కంపెనీస్ చాలా ఉన్నాయి, నువ్వు వాటికి వెళ్ళడానికి ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కూడా నీకు ఈజీగా ఉంటుంది. అదే హాస్టల్లో అయితే బోల్డ్ అన్ని డబ్బులు, అలాగే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే వాళ్ళు రానివ్వరు. అదే కాక మా మమ్మీకి 1 ఇయర్కి కావాల్సినంత రెంట్ పే చేసేసారంట. అదే బయట ఎక్కడన్నా ఉంటానంటే నీకు మనీ కూడా ఇవ్వరు కదా మీ మమ్మీ అని అంటాడు గూమి మోమోతో. అప్పుడే కాలింగ్ బెల్ కొడతారనమాట. ఎవరో అని చూస్తే గూమి కొరియర్ వచ్చి ఉంటుంది. ఆ కొరియర్ ఇంకేంటో కాదు, మోమో ఇక్కడే ఉండమని సైన్ చేయించుకుంటుంది కదా మోమో వాళ్ళ మమ్మీ, ఆ పేపర్ని పంపించుంటుంది గూవీకి. ఆ పేపర్స్ గూవి మోమోకి చూపిస్తూ, ఇద్దో మీ మమ్మీ నీ చేత ఇలా కాంట్రాక్ట్లో సైన్ చేయించుకుంది కదా, అవే నాకు పంపించింది. సో మీ మమ్మీ నిన్ను ఇంకెక్కడ బయట ఉండడానికి ఒప్పుకోదు కూడా, సో అందుకే నువ్వు ఇక్కడ ఉండు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ప్లంబర్ వస్తాడు. ప్లంబర్తో బాత్రూమ్ని క్లీన్ చేయించడం కోసం బాత్రూంలోకి వెళ్తాడు. బయట నుంచి మోమో సరే అయితే నేను వెళ్తున్నా అని చెప్పి తను వెళ్ళిపోతుందనమాట. తను అర్జెంటుగా బయటకు వచ్చి చూస్తే సూట్ కేసు అక్కడే ఉంటుంది. సో ఓకే, తను ఫుల్గా ఇల్లు ఖాళీ చేయట్లేదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనకి అర్థమవుతుంది గోమికి కొంచెం మోమో అంటే ఇష్టం ఉంటుందన్నమాట. తర్వాత
ఆ అగ్రిమెంట్ పేపర్ని ఎక్కడ దాచాలా అని కొన్ని దగ్గరలో ట్రై చేస్తాడు. కానీ అక్కడెక్కడ తనకి నచ్చక వేరే దగ్గర దాచి పెట్టేస్తాడు. అది మనకి ఇప్పుడు చూపిరు. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది హాస్టల్కి. మైండ్లో మోమోని అడుగుతుంది, నైట్ అంతా నువ్వు భూమితోనే ఉన్నావు కదా అని, నువ్వు ఎక్కువ తెలివితేటలు చూపించకు అని మోమో మయూని అంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మయూ నియూకి ఐబ్రోస్ చేస్తూ ఉంటుంది. దాంతో మోమోని అడుగుతుంది ఐబ్రోస్ ఎలా ఉన్నాయి అని. మోమో అంటుంది తన ఐబ్రోస్ లైట్గా ఉన్నాయి, ఇంకొంచెం లావుగా ఉంటే బాగుంటాయి అని. దాంతో నేను సెట్ చేస్తా ఇవ్వు అంటే న్యూను అక్కడి నుంచి పరిగిస్తుంది అనమాట, నాకొద్దు నువ్వు సెట్ చేయొద్దు అని. దాంతో మోమో లేదు ఇంకొంచెం లావుగా ఉంటే బాగుంటాయని న్యూ వెనక పరిగెడుతూ ఉంటుంది. న్యూ అక్కడి నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఆ డోర్ బయట వ్యాన్షే ఉంటుందన్నమాట. అప్పుడు మోమో అంటుంది, వ్యాన్షే నువ్వు వచ్చావా ఇక్కడికి అని. వ్యాన్షే కూడా అడుగుతుంది, నువ్వు హాస్టల్కి వచ్చేసావా, నేను ఇంకా అక్కడే ఉంటావే అని అనుకున్నాను అని. లేదు వచ్చాను అని మోమో చెప్తుంది. ఇక్కడ అయిపోతుంది. తర్వాత మోమోకి ఒక కాల్ వస్తుంది, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు అని వాళ్ళు చెప్తారనమాట. దాంతో మోమో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నిజమేనా అని అడుగుతుంది. వాళ్ళు అవును మీరు సెలెక్ట్ అయ్యారు, జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. దాంతో థ్యాంక్స్ అని మోమో ఫోన్ పెట్టేస్తుంది. తన ఎగ్జైట్మెంట్ చూపించబోతూ అక్కడ వ్యాన్షే ఉండేసరికి అప్సెట్ అయ్యి మళ్ళీ మామూలుగా కూర్చునేస్తుంది అనమాట. ఇదంతా మ్యాంగ్యూని చూస్తూ ఉంటుంది. ఇందాక డోర్ దగ్గర వాళ్ళు ఒకరినొకరు మొహం చూసుకుని అలా అయిపోవటం, తర్వాత ఇప్పుడు ఇలా మోమో ప్రవర్తించడం. మోమో దగ్గరికి వచ్చి ఏమైంది మీ ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. మోమో అంటుంది, మా ఇద్దరికి ఏం కాలేదు, నేను ఇంక నుంచి బయటే ఉంటాను, నాకు జాబ్ వచ్చింది అని మోమో అంటుంది. ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా అని మ్యాంగ్యూ మోమోతో అంటుంది. మోమో లేదు అది దూరం నాకు, అందుకని వెళ్తాను, జాబ్ ఇంపార్టెంట్ కదా అంటుంది. ఇది వ్యాన్షే హెడ్ ఫోన్స్ తీసి వింటుందన్నమాట, సంతోషపడుతుంది. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ గూయి తన రూమ్కి వచ్చి ఉంటాడనమాట. అక్కడ తన వస్తువులన్నీ చెల్లాచెదురు అయి ఉంటాయి. దాంతో గూయి రూమ్మేట్స్ని అడుగుతాడు, ఎవరు ఇలా చేసింది అని. ఏకే చేశాడు అని రూమ్మేట్స్ అంటారు. అంతలో ఇంకొక రూమ్మేట్ వచ్చి, నేను అమ్మాయిల్ని పడేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయి, అందరూ నేను చూసి ఇంప్రెస్ అయిపోతుంటారు అని అంటాడు. అవన్నీ నాకు తెలియదు అని గూయి అంటాడు. ఇంకో రూమ్మేట్ అంటాడు, అమ్మాయిల విషయానికి తను వెళ్ళడు, ఆ విషయం నీకు తెలీదా అని మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మాన్యూ అలాగే మోమో లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మాన్యూ తన బాయ్ ఫ్రెండ్ని పిలుస్తుంది. అక్కడ గోముయి కూడా ఉంటాడు. గోముయిని మోమో చూస్తుంది, గోముయి మోమోని చూస్తుంది. దాంతో మోమో మాన్యూని అంటుంది, ఏంటి నువ్వు మళ్ళీ ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకున్నావా అని. అవును, ఇప్పుడు నాకు కొత్త బాయ్ ఫ్రెండ్, పాతవాడితో బ్రేకప్ అయిపోయింది, కొత్తవాడు ఈ క్యాంపస్లోనే దొరికాడు అని మాన్యూ మోమోతో అంటుంది. ఏకే అలాగే గూయి వచ్చి మోమో వాళ్ళు ఉండే బెంచ్ మీద కూర్చుంటాడు. అప్పుడే మ్యాంగ్యూ చూపిస్తుంది అనమాట, దీని పేరు ఏకే, నా గర్ల్ ఫ్రెండ్ అని, నా బాయ్ ఫ్రెండ్ అని మోమో ఫ్రెండ్ చెప్తుంది. అలాగే ఏకే అంటాడు గూయితో, తిను నా గర్ల్ ఫ్రెండ్ అని మ్యాంగ్యూని చూపిస్తాడు. దాంతో మోమో ఏకేని అడుగుతుంది, మీరు ఫ్రెండ్సా అని. అవును, నేను గూయి ఫ్రెండ్స్ అలాగే ఒకే రూమ్లో ఉంటాము అని. సరే అనుకుంటారు. తర్వాత మాన్యూ అలాగే ఏకే బయట పిక్నిక్ వెళ్ళడానికి అలా బీచ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. దాంతో మోమో అంటుంది, మీరు బయటకు వెళ్తున్నారా అని. అవును బీచ్కి వెళ్తున్నాము అని అంటుందన్నమాట. దాంతో తనే అంటుంది, నువ్వు కూడా రావచ్చు కదా అని మోమోని అలాగే గుమిని వాళ్ళు పిలుస్తారు. సరే అయితే అని ప్లాన్ వేసుకుంటారు అందరూ. ఇక్కడ మోమో గుమిని అడుగుతుంది, ఇప్పుడు నువ్వు ఖాళీయేనా అంటే గుమి అంటాడు, అవును ఖాళీయే అంటాడు. సరే అయితే నాకు నా సామాను సర్దుకోవటంలో హెల్ప్ చేయి, నీకు నేను వాటర్ మిలన్ తినిపిస్తాను అని చెప్తుంది. దాంతో గుమి హ్యాపీగా ఓకే చెప్తాడు. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది ఫూపే దగ్గరికి. ఫూపే ఇక్కడ గేమ్ ఆడుతూ ఉంటాడు. ముందు రోజు జరిగింది గుర్తు తెచ్చుకొని ఫూపే అలిసిపోయి గ్రౌండ్లో పడుకో ఉంటాడు. తర్వాత రూమ్కి వెళ్తాడు. అక్కడ రూమ్మేట్స్ నీ దగ్గర స్మెల్ వస్తుంది, వెళ్ళి ముందు నువ్వు స్నానం చేయిపో అంటారు. తర్వాత వేరే ఇద్దరు రూమ్మేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పిక్నిక్కి. ఏంటి అంటే, ఇలాగా నేను అలాగే మ్యాంగో వాళ్ళ రూమ్మేట్స్ అందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నాము అంటే, నేను కూడా వస్తాను మీతో పాటు బీచ్కి అని ఫూపే అంటాడు. ఇక్కడ హాస్టల్ నుంచి సామాన్ అంతా ఖాళీ చేసుకొని మోమో గుమి వాళ్ళ అపార్ట్మెంట్కి వస్తారనమాట. ఇద్దరు కలిసి లిఫ్ట్లోకి వెళ్తారు. అప్పుడే గుమి అంటాడు, హౌస్ కీస్ నా బ్యాగ్లో ఉన్నాయి తీసుకో అని. ఆ హౌస్ కీస్ తీస్తున్నప్పుడు స్టోర్ నుంచి ఒక ఐటెం తీసుకొచ్చుంటారు కదా, అది తన చేతిలోకి పడుతుంది. అది అది కీస్ కాదనమాట. దాంతో వాళ్ళిద్దరూ కొంచెం అదోలాగా అయిపోతారు. తర్వాత ఇంట్లోకి వెళ్తారనమాట. దీన్ని ఏం చేయమంటావు అంటే పడేసాయి అని అంటాడు. దాన్ని డస్ట్బిన్లో వేసేసి ఈ లోపలికి వెళ్తారు. తర్వాత మోమో వాటర్ మిలన్ తీసుకొని గూమికి ఇస్తుంది. ఇక్కడ మోమో గుమిని అడుగుతుంది, మా అమ్మ ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయి నాకు ఇవ్వు అని. దాంతో గుమి అంటాడు, అవి నేను తీసుకోలేదు, నాకు తెలియదు ఎక్కడున్నాయో అని. మోమో అంటుంది, నాకు కనిపించలేదు, ఎక్కడ వెతికినాను అనింది. దాంతో గుమి అంటాడు, నేను దాన్ని తీసుకోలేదు, నాకు తెలీదు అంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ రెడీ అయ్యి కింద నిల్చో ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక కార్ వస్తుంది. మోమో కార్లో ఫూపే అలాగే వ్యాన్షే ఉండటం చూసి మోమో కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. కానీ ఫూపే మాత్రం మోమోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మోమో వెళ్ళి వెనక కూర్చుంటుంది. మోమో అలాగే ఫూపే గూయి. తర్వాత బీచ్ దగ్గరికి కారు వెళ్తుంది. వాళ్ళంతా రెడీ అయ్యి మొత్తం సామానాన్ని తీసుకొని బీచ్ దగ్గర వెళ్ళి నిల్చుంటారనమాట. ఇక్కడ అందరూ కలిసి టెంట్లు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు సామాన్ పెట్టుకోవడానికి అలాగే కొంచెం రెస్ట్ తీసుకోవడం కోసం. ఇక్కడ మాన్యూ ఏకే మోమో అందరూ సెల్ఫీ తీసుకుంటారు. తర్వాత మాన్యూ వచ్చి మోమోని అలాగే వ్యాన్షేని తీసుకొని వాటర్లోకి వెళ్తుంది. తర్వాత అందరూ కలిసి వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మోమోని చూసి గూమి ఇక్కడ స్మైల్ చేస్తూ ఉంటాడు.
ఇక్కడ మోమో డ్రెస్ మార్చుకోవడం కోసం టెంట్ చూస్తూ ఉంటుందన్నమాట. దాంతో మ్యాంగ్యూ అలాగే ఇంకో ఫ్రెండ్ వచ్చి వాన్షే ఉండే టెంట్లోకి మోమోని పంపిస్తారు. మోమో వాన్షేని చూసి వెనక్కి రాబోతూ ఉంటుంది. అప్పుడే వాన్షేకి ఏదో హెయిర్లో ఇరుక్కు ఉండటంతో హెల్ప్ చేయవా అని వేరే ఫ్రెండ్ అనుకొని ఆ అమ్మాయి పేరుతో పిలుస్తుంది. దాంతో మోమో వచ్చి హెల్ప్ చేస్తుంది. తను వేరే ఫ్రెండ్ అనుకొని వాన్షే మోమోకి థ్యాంక్స్ చెప్తుంది. అక్కడ మోమోని చూసి కొంచెం షాక్గా ఫీల్ అవుతుంది. తర్వాత అంటుందన్నమాట, మనం ఏదైనా సరే మాట్లాడుకుందాం, నువ్వు ఫైట్ చేయాలనుకున్నా ఫైట్ చేయి నాతో అని చెప్తుంది వాన్షే మోమోతో. మోమో అంటుంది, ఏంటి ఫూపే గురించా, నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నావా అని అడుగుతుంది. అవును అని వాన్షే అంటుంది. లేదు, ఫూపే మీద ఫూపే కోసం నేను ఫైట్ చేయాలని అసలు అనుకోవట్లేదు అని అంటుంది. దాంతో వాన్షే అడుగుతుంది, ఎందుకని నీకు ఫూపే అంటే ఇష్టం కదా అని. మోమో అంటుంది, ఇప్పుడు నాకు ఫూపే అంటే ఇష్టం లేదు, అలాగే తన గురించి నేనేమీ పట్టించుకోనని కూడా అంటుందన్నమాట. నిజమా అని వాన్షే అడుగుతుంది మోమోని. మోమో ఫ్రెండ్షిప్ మీద ప్రామిస్ చేసి నిజం అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. బయటున్న మోమో అలాగే వాన్షే ఫ్రెండ్స్ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. ఎందుకంటే కావాలని మోమోని ఆ టెంట్లోకి పంపించారు. వాళ్ళిద్దరు అలా ఉండటంతో సో ఇక్కడ వాళ్ళ మిషన్ సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట. తర్వాత గాలిపటాన్ని కూడా గోయి అలాగే మోమో ఇద్దరు కలిసి ఎగరేస్తారు. గోమికి మోమో చెప్పుంటుంది, సీ షెల్స్ అంటే నాకు చాలా ఇష్టమని. దాంతో గోమి మోమో కోసం సీ షెల్స్ వేరుతూ ఉంటాడనమాట. అప్పుడే ఒక పెద్ద సీ షెల్ కనిపిస్తుంది. దాన్ని తీసుకోపోతుండగా అక్కడికి ఫూపే కూడా వస్తాడు. అంతే మరి, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.